దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. డిసెంబర్ 18. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చండి. హృదయాల్లో ఫలింపు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 1 పేతురు 4-5 అధ్యాయములు. 4వ అధ్యాయము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనినొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 5వ అధ్యాయము. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువు అయినట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుతూ
సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీవలే నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకు అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, కనికరము చూపు తండ్రి నీకు వందనాలు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఆది అంతంలో ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ నీకు వందనాలు తండ్రి. మా కొరకు బలి అయిన యేసయ్య తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు. నువ్వు చిందించిన రక్తమును బట్టి నీకు వందనాలయ్యా. నీ సిలువ యాగమును బట్టి నీకు వందనాలు ప్రభా. మా పాపములు మా అపరాధములు ప్రభా అయ్యా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. తెలిసి తెలియక చేసిన పాపములు దోషములు అపరాధములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా ప్రభా తండ్రి నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. శిరస్సు నుంచి సిరిపాదం వరకు నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలను ఉంచండి, పవిత్రపరచండి. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యము అట్టి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా ఇరుగు పొరుగు మా పట్టణాలను మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని మీరు దర్శించండి, రక్షించండి. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలను వెలిగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సత్యములోనికి నడిపించండి, సత్యము నుండి సర్వసత్యములోనికి మీరు నడిపించండి. కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా. నీకు వందనాలు. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి నాయన. నిజమైన రక్షణ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుని మీరు నడిపించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. డినామినేషన్స్ భేదము తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చి సిద్ధపడే సంఘముగా ఉండే కృపను మీరు దయచేయండి ప్రభు. ఇదిగో రాకడ అతి సమీపంగా ఉంటుండగా అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించి నీ రాజ్యాన్ని స్థాపించండి ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి దేవా నాయన. సమస్త దేశాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి నాయన, వారు నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానము తెలివి వివేచన దయచేయండి. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. సమస్త మానవాళికి సువార్త అందటానికి ఇంకనూ సువార్థికులు లేపండి అయ్యా తండ్రి నాయన. కాపరులను ఉపదేశకులను లేపండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు. అపోస్తలులు ప్రవక్తలను లేపండి ప్రభా. ప్రతి దైవజన్ని బలపరచండి, అభిషేకించి వాడుకోండి. రాకపోకలని కాపుదలు ఉంచండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించండి. ధైర్యంతో వాక్యమును బోధించినట్లు నీ కృపను వారిపైన ఉంచి నడిపించండి ప్రభా నాయన. అయ్యో 2024 సంవత్సరం చివరిలోకి వచ్చేసాం ప్రభా నాయన. మా ముందునే కొద్ది రోజులు ఇంకను బలపరచండి. 2025కు మాకు సిద్ధపాటు మనస్సు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి 2025 అంతా ప్రభా నాయన నీ చిత్తంలో వాడబడే కృప ప్రతి దైవజనికి ప్రతి క్రైస్తవునికి మీరే దయచేయమని ప్రభు. ఒక బలమైన ఉజ్జీవము ప్రపంచవ్యాప్తంగా మీరు రగిలించమని, కోటాను కోట్ల ఆత్మలు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు. దైవజనుల కుటుంబాల చుట్టూ కూడా నీ రక్త కంచి వేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతి మహిమ ఘనత ఆరోపిస్తూ ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మాలో ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో చూచిచున్న దేవుడవు కనుక ప్రభా నాయన, వారి వారి బలహీనతల నుంచి వారిని విడిపించి నీవే కృప చూపి నాయన ఈ దినమంతా నడిపించమని, నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా జీవించటకు నాయన మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకొని చూ ప్రభా. ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.